యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనం. మీ హృదయమును కలవరపడనీయకుడి, మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నాయందును విశ్వాసముంచుడి. నాయందును విశ్వాసముంచుడి. చాలండి. మీ హృదయమును కలవరపడనీయకుడి, మీ హృదయమును కలవరపడనీయకుడి. చూడండి, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవుడు, ప్రతి వ్యక్తి ఏదో ఒక ఇబ్బందిలో, ఏదో ఒక దుఃఖము, ఏదో ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులలో గుండా ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఇక్కడ దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, మీ హృదయమును కలవరపడనీయకుడి. ఈ మాటను కనుక మనం కొద్దిసేపు ధ్యానం చేస్తే, ఈ మాట చాలా ఒక బరువైనటువంటి మాట. ఎందుకనంటే మనందరి హృదయాలలో చాలా విషయాల్లో చాలా భయపడిపోతూ ఉంటాం. మన యొక్క ఫ్యూచర్ని మనం ఆలోచన చేస్తే చాలా భయపడిపోతాం. అంటే ఏమవుతుందో, నా జీవితం ఏమైద్దో, నా ఫ్యూచర్ పరిస్థితి ఏంటో, నాతో కూడా ఉన్నటువంటి వారందరికీ మంచి మంచి ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి, మరి నా పరిస్థితి ఏంటో, మాతో కూడా మ్యారేజ్ అయినటువంటి వారందరికీ పిల్లలు కలుగుతూ ఉన్నారు, మా పరిస్థితి ఏంటో, నాతో ఉన్న వారందరికీ వివాహం మంచిగా జరుగుతూ ఉన్నది, నా పరిస్థితి ఏంటో, నాతో పాటు ఉన్నటువంటి పిల్లలందరికీ, నా చిన్న పిల్లలందరికీ అందరూ మంచిగా చదువుతూ ఉన్నారు, నా పిల్లల పరిస్థితి ఏంటో అని చాలామంది వారి వారి యొక్క పరిస్థితులను చూసి చాలా భయపడిపోతూ ఉంటారు. ఈ భయానికి మించినటువంటిది ఏంటంటే కలవరం. ఇప్పటి వరకు నేను చెప్పినవి కూడా భయపడుతూ ఉంటాం. ఈ భయానికి మించినటువంటిది ఏదైనా ఉన్నదేనంటే అది కలవరం. కొన్నిసార్లు ఏం చేస్తామనంటే, కొన్నిసార్లు భయపడతాం, మర్చిపోతాం, ఆలోచన చేస్తాం, నార్మల్ అయిపోతాం. కానీ కలవరం అలా కాదు. ఈ కలవరం ఏం చేస్తుందనంటే నిన్ను వెంటబడుతూ ఉండద్ది. నువ్వెక్కడికి వెళితే ఆ కలవరం నిన్ను వెంటబడుతూ ఉండద్ది. నీకున్నటువంటి పరిస్థితి పదే పదే నీ వెంటబడుతూ, ఇదిగో నీ జీవితం ఎలా అయిపోతుంది, ఎలా అయిపోతుంది, ఎలా అయిపోతుంది. ఇంకా నీ భయానికి మించినటువంటిది ఏదైనా ఉన్నదనంటే కలవరం. ఆ కలవరం నిత్యము నువ్వు క్యారీ చేస్తూ ఉంటావు. అందుకనే దేవుడు అంటున్నటువంటి మాట ఏంటంటే, నీ హృదయమును కలవరపడనీయకుడి. భయపడుట వేరే, కొద్దిసేపు భయపడతాం, మామూలుగా ఉంటాం. కానీ ఈ కలవరం అనేది నిన్ను వెంటాడుతూ ఉంటుంది. కొన్నిసార్లు కొంతమంది అంటూ ఉంటారు, అన్న పడుకున్న నిద్ర పడట్లేదు. ఎందుకనంటే లోపలేదో భయం. అది భయం కాదు, కలవరం. లోపలేంటో పడుకున్న నిద్ర రావట్లేదు, ఏం పని చేస్తున్నా, నాకు ఏం చేస్తున్నానో తెలియటం లేదు. భోజనం చేస్తూ ఉన్నాను అనుకుంటున్నాను, కానీ ఆ భోజనం ఎప్పుడు ప్రారంభిస్తున్నాను, ఎప్పుడు ముగించబడుతుందో కూడా తెలియట్లేదు. నేను తింటున్నాను అనుకుంటున్నాను, కానీ అది ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. మన హృదయాలలో ఉన్నటువంటి కలవరము, మనము ఏం చేస్తున్నామో మనకు తెలియకుండా మన జీవితం ఏమవుతుందో మనం ఎరుగలేం. అలాంటి ఒక భయానకమైనటువంటి పరిస్థితే కలవరం. ఆ కలవరాన్ని దేవుడు అంటున్నటువంటి మాట ఏంటంటే, నీ హృదయమును కలవరపడనీయకుడి. నిన్ను వెంటబడుతున్నది ఏదైనా ఉండినాను, అది దుఃఖమే కావచ్చు, అనారోగ్యమే కావచ్చు, ఏ విధమైనటువంటి భీతి నీ హృదయంలో ఉండినాను, నీ వెంటబడుతూ ఉండిద్ది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా అదే జ్ఞాపకాలు, ఎక్కడికి వెళ్ళినా అదే దుఃఖం, భోజనం చేస్తున్నా అదే దుఃఖం, నువ్వు పడుకున్నా అదే దుఃఖం. నీ వెంటబడుతున్నటువంటి సమస్య, నీ వెంటబడుతున్నటువంటి సమస్య ఏదైనా నీకుంటే, నా దేవుడు అంటున్నటువంటి మాట, దానిని నేను కొట్టివేయబోతున్నాను. ఆమేన్. మనం ఎందుకు కలవర పడకూడదు అంటే ఒక మాట మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 46వ కీర్తన. కీర్తనల గ్రంథము 46వ కీర్తన మొట్టమొదటి వచనాన్ని చదువుకుందాం. దేవుడు మనకు ఆశ్రయమును, దేవుడు మనకు ఆశ్రయమును, దుర్గమునై ఉన్నాడు, దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు, ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. హల్లెలూయా. నువ్వెందుకు కలవరపడద్దంటే
నీ ఆపత్కాల సమయాలలో నీకు సహాయం చేసేది దేవుడు కనుక నువ్వు కలవరపడొద్దు. హల్లెలూయా. మనుషులు కాదు నీకు సహాయం చేసేది. నీ వెంటబడుతున్నటువంటి సమస్య ఉన్నది చూడు, నీ వెంటబడుతున్నటువంటి సమస్యకు సరి అయిన సమాధానం చెప్పేవాడు ఈ సృష్టికర్త అయినటువంటి వాడు. హల్లెలూయా. గనుక నీవు కలవరపడవద్దు. ఎందుకయ్యా ఇంత సమస్య నన్ను వెంటబడుతూ ఉంటే ఎలా నేను కలవరపడకుండా ఉండగలను? నాతో కూడా ఉన్న వారందరికి మంచి మంచి ఉద్యోగాలు వస్తూ ఉంటే నాకు రాకపోతే నేను కలవరం ఉండదని అనుకోవచ్చు. నువ్వు కలవరపడకుండా ఉండడానికి రీజన్ నేను చెప్తున్నాను. దేవుని గ్రంథంలో ఉండి బైబిల్ చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఆయన నీకు సహాయం చెయ్యగలడు గనుక నువ్వు కలవరపడద్దు. హల్లెలూయా. మనుషులు సహాయం చెయ్యగలరు కదా నేను అంటలేదు. ఆయన నీకు సహాయం చెయ్యగలడు గనుక, ఆయన నీ జీవితాన్ని స్థిరపరచగలిగినటువంటి వాడు గనుక, ఆయన నీ జీవితాన్ని నిలబెట్టగలిగినటువంటి వాడు గనుక, మనుషుల నుంచి మనము సహాయమును ఎదురు చూడడం లేదు గనుక, ఆయన నీకు సహాయం చెయ్యగలిగినటువంటి వాడు గనుక నువ్వు కలవరపడొద్దు. హల్లెలూయా.